సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎం బ్లాగింగ్ 07. మనమైతే ధూల్పేట్ ఫేమస్ గణేష్ కళాకార్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మనకు చూసుకోండి, బాలాపూర్ మినీ బాలాపూర్ వినాయకుడు అనమాట. సో మనమైతే ఎపిసోడ్ నెంబర్ 2 అయితే తీయడానికి వచ్చేసినాం. సో చూసుకోండి మనకు మూవ్మెంట్ ఎలా ఉందో పైన అయితే ముంగట్రా. సో చూసుకోండి ఫ్రెండ్స్, మనకి మూవ్మెంట్ అయితే మనకి హ్యాండ్ మూవ్మెంట్, మళ్ళీ పైన అయితే మూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. పర్వతము మళ్ళీ చేసినాగా అవుతుంది. మనకి అసురులు మరియు దేవతలు అయితే గుంజుతుంటారు అనమాట. సో చూడండి, నాకు శంకర్ భగవాన్ కూడా ఉంది. సో మొత్తం ముంగట్కైతే ఫోకస్ చేయకు. సో చూసుకోండి ఫ్రెండ్స్, పైన అయితే మనకి మూవ్మెంట్ అయితే క్లియర్ అయితే కనిపిస్తుంది. మనకు పర్వతం అయితే మూవ్మెంట్ అయితే అవుతుంది అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే అసురులు, రైట్ సైడ్ లో దేవతలు అయితే గుంజుతురు అనమాట పర్వతాన్ని పాముతో. సో చూసుకోండి, మీకు లోపలికి వెళ్ళి అయితే మొత్తం పెద్ద వినాయకుని కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. సో చూసుకోండి, మన కాడ పైన అయితే బోర్డ్ అనమాట లక్ష్మీనారాయణ సింగ్ కళాకారిది. సో మనకి వే వచ్చేసి, సో అక్కడ చూసుకొని మనకి ఆకాశపురి హనుమాన్ టెంపుల్ అయితే. సో చూసుకోవాలి ఒకసారి జై శ్రీరామ్ అయితే టైప్ అయితే చేయండి. లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అక్కడనే ఉంటుంది అనమాట, డౌన్ లోనే ఉంటుంది ఆకాశపురి. సో లోపలికి వెళ్ళి అయితే మొత్తం మీకు చాలా వైస్ చూసుకోండి, మనకి ఇదే మనకి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అనమాట. సో మనం అయితే లోపలికి అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాం. సో చూసుకోండి, మనకి ఇదే బాలాపూర్ వినాయకుడు అనమాట. మనకి రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి శంకర్ భగవాన్ అయితే రెడీ అయితే ఇచ్చింది అనమాట. సో చూసుకోండి మనకి మూవ్మెంట్ ఎట్లా ఉంటుందో అవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చూసుకోండి, ఇదే మనకి బాలాపూర్ వినాయకుడు అనమాట. సో చూసుకోండి, మొత్తం డైలకి అయితే ఇక్కడే తీసిరు. మొత్తం వర్క్ అయితే నడుస్తుంది అనమాట. మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది. సో చూపిస్తున్నాను చూడండి, మొత్తం వర్క్ అయితే నడుస్తుంది అనమాట. మొత్తం ఫినిషింగ్ పిఓపితో అయితే వర్క్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఫినిషింగ్ అయితే అయిపోయినాయి మనకి వినాయకులు అనేది. సో చూసుకొని మనకి ఇదే బాలాపూర్ అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే వచ్చిన నేను. మొత్తం చూసుకొని మీకు ఆ జ్యువెలరీ వర్క్ చూసుకోండి, మళ్ళీ తొందరం ఆ డిజైన్ మొత్తం ఉంటే చూసుకోండి. సో ఇంకా మొత్తం మనకైతే వర్క్ అయితే నడుస్తుంది అనమాట. సో మనం వీడియోని అయితే ఇక్కడికి ఏం చేస్తాము, ఇంకో వీడియోస్ అయితే మేము ముందట్ చేస్తాం అనమాట. సో అప్పటివరకు వీడియోని అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో చూసుకోండి, ఇదే చిన్న వినాయకులు. బయట అయితే మనకు చిన్న వినాయకుడు అవుతుంది, ఇవి అయితే పెద్ద వినాయకులు అనమాట. సో మీకైతే ముంగట్కు అయితే ఒక చూపిస్తా చూడండి మొత్తం అది. సో ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తాను. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టి చూడండి. నేనైతే మళ్ళీ చూపించడానికి అయితే వచ్చేసిన. సో క్లియర్గా చూసుకోండి మీరు, మూమెంట్ అయితే మీకు పర్వతం అయితే ఊగుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్లో అసురుల్లో, రైట్ సైడ్లో అయితే మనకి దేవతలు అయితే ఉన్నారు. సో చూసుకోండి, మొత్తం దగడు సైడ్లో అయితే అక్కడైతే మనకి పెద్ద వినాయకుడు అయితే క్యాప్చర్ కాలేదు. సో చిన్న వినాయకుడు అయితే మంచిగా క్యాప్చర్ అవుతుంది, బయట పెట్టారు కాబట్టి డెమో పీస్. సో చూసుకోండి మొత్తం ఎంత క్లియర్గా ఉందో వినాయకుడు అయితే. మనకు వచ్చే వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 12 ఫీట్స్ అయితే ఉంటుంది చిన్న వినాయకుడు. పెద్ద వినాయకుడు వచ్చేసి మనకి 18 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. సో చూసుకోండి, ఇట్లుంటుంది అయితే మూమెంట్ అయితే.